నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చెప్పుకునేది, ఎన్నడూ లేని విధంగా మేము వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రజలకు ఎన్నో సేవలను అందించామని. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ పేరు చెప్పి కొన్ని వందల కోట్ల స్కామ్ చేసినట్లుగా ఈరోజు తేలుతుంది. అసలు మొత్తానికి ఈ స్కామ్ ఏంటి, అది కూడా వాలంటీర్ వ్యవస్థ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేది కూడా నేను వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఎన్నో సేవలు అందించానని. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థకు ట్రైనింగ్, పర్యవేక్షణ పేరు చెప్పి ఒక ప్రైవేట్ సంస్థకు కొన్ని వందల కోట్లు సమర్పించినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి తన వ్యూహకర్త అయినటువంటి ఐపాక్ సంస్థకు చేరినట్లుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటి, వారికి ట్రైనింగ్ ఏంటి, తద్వారా చైన్ సిస్టంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ఐపాక్కి చేరడం ఏంటి, ఈ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? వాస్తవంగా ఇవాళ రామ్ ఇన్ఫో పేరిట, అలాగే యుఎన్ కార్పొరేట్, ఈ రెండు కంపెనీల పేరిట వాలంటీర్ వ్యవస్థ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని 554 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేయబడ్డాయి. ఈ చేసిన చెల్లింపుల్ని వాళ్ళ వైపు నుంచి ఏమి వాలంటీర్ వ్యవస్థకి ట్రైనింగ్ ఇవ్వలేదు, పర్యవేక్షణ జరగలేదు. ఆ రెండు కంపెనీల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా పనిచేసిన స్ట్రాటజిస్ట్ ఐపాక్ బృందం వాళ్ళనే 1050 మందిని ఉద్యోగులుగా నియామకం చేపట్టబడి వాళ్ళ చేత వాలంటీర్ వ్యవస్థ కన్నా కూడా ప్రభుత్వం మీద పర్యవేక్షణ చేయించారు, పాలనా వ్యవస్థ మీద పర్యవేక్షణ చేయించారు, అధికార వ్యవస్థ ప్రజాప్రతినిధుల మీద పర్యవేక్షణ చేయించారు. అలా చేసినందుకు గాను ఈ కంపెనీల ద్వారా 554 కోట్ల రూపాయలు ఐపాక్ బృందానికి ఇండైరెక్ట్ చెల్లింపులు చేశారు అని చెప్పని మన వార్తలు వింటూ ఉన్నాం. అంటే ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఒక ప్రైవేటు సంస్థ ద్వారా తన పాలన మీద నిఘా పెట్టారు, తన ప్రజాప్రతినిధుల మీద నిఘా పెట్టారు, తన పాలనలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల మీద కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టావు, ఆ నిఘా పెట్టినందువల్ల ఆ ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఏమైనా కట్టడి చేసే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏదైనా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారా? ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ అణిచివేతకు గురవుతూ ఉంటే దాన్ని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేశారా? అధికార వ్యవస్థ బిజినెస్ రూల్స్ అతిక్రమించి రూల్ ఆఫ్ లాకి కట్టుబడకుండా వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తుంటే వాళ్ళని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేశారా? వీళ్ళు ఏం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మీరే నిర్ణయాలు చేశారు? ఎక్కడా ఏ విధమైన పారదర్శకత ఈ విషయంలో లేదు. కానీ మనం ఇప్పటివరకు 554 కోట్ల రూపాయలు ఈ రెండు కార్పొరేట్ సంస్థలకు చేసిన చెల్లింపుల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు ఈ ఐపాక్ బృందం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నారు. వాళ్ళకి చేసిన చెల్లింపులు ప్రభుత్వ ఖజానా నుంచి చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. అంటే నీ రాజకీయ పార్టీకి నీకు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్సో, నీ పార్టీకి వచ్చిన విరాళాలలో నుంచో చెల్లింపులు చేయాల్సిన దగ్గర ఆ సంస్థకు చేసిన చెల్లింపులు ప్రభుత్వ ధనంతో చేసావు అని అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే కదా. 100% ప్రభుత్వ ధనాన్ని నీ రాజకీయ పార్టీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపేశాడు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ పేరిట కదా ఈ 554 కోట్లు ఖర్చు పెట్టింది. అసలు ఈ వ్యవస్థ ప్రయోజనం ఏంటి? ఈ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చావు? 2,60,000 మంది యువతని నేను వాలంటీర్లుగా నియామకం చేసుకుంటున్నా, వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలని ప్రజల డోర్ స్టెప్కి చేరుస్తున్నా అని చెప్పని ఆ లక్ష్య సాధన కోసం ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు అని చెప్పావు. 2019 మే 30 నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు. 2019 ఏప్రిల్ నెలలో కూడా సంక్షేమ పథకాలు అందినాయి కదా. మే 1వ తారీఖు కూడా సంక్షేమ పథకాలు అందినాయి కదా. నువ్వు మే 30 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 1 నుంచి ఇచ్చే సంక్షేమ పథకాల పంపిణీ కోసం నువ్వు ఈ వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పుకుంటున్నావు. జూన్ 1న ఈ వ్యవస్థ రాలా. జూన్ 1 కూడా సంక్షేమ పథకాలు యథావిధిగా లబ్ధిదారులకు అందాయి. నువ్వు ఈ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత నుంచి ఈ వ్యవస్థ సంక్షేమ పథకాలని ప్రజలకు చేరువ చేస్తుందని చెప్తున్నావు.
ఏ ఏ సంక్షేమ పథకాలు వీళ్ళ ద్వారా ప్రజలకు చేర్చావు? రేషన్ ప్రజలకు అందటానికి రేషన్ వాహనాలను ఏర్పాటు చేసావు. ఒక్క ఓల్డేజ్ అండ్ విడో పెన్షన్లను మాత్రమే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరువ చేసావు. మిగిలిన సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా నేను ఇక్కడ బటన్ నొక్కితే లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పిన ప్రచారం చేసుకున్నావుగా. అంటే అమ్మ ఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, ఇటువంటి పథకాలన్నీ డీబీటీ ద్వారా నువ్వే డైరెక్ట్గా ఇచ్చినట్టు చెప్పుకున్నావు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు. మరి ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం కూడా నువ్వు ఆ రోజు వాలంటీర్ల ద్వారా అందించిన పెన్షన్లని ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే సక్రమంగా ప్రతి నెల 1వ తారీఖు రోజు అదే లబ్ధిదారుల డోర్ స్టెప్కి వెళ్ళి ఇస్తున్నారుగా. మరి ఈ వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశావు? ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత ఖర్చు పెట్టావు? వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి అనుగుణ ప్రయోజనాలు ఏంటి? ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి కదా ఈ వాలంటీర్ వ్యవస్థని నిర్వహణ చేసింది. ఎంత ఖర్చు పెట్టావు దాని మీద? 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం చొప్పున చెల్లించారు. అంటే నెలకి 130 కోట్ల రూపాయలు, ఒక సంవత్సరానికి 1,560 కోట్ల రూపాయలు కేవలం వేతనాల పేరిట చెల్లించారు. ఇవి కాకుండా వాళ్ళ చేత సాక్షి పేపర్ కొనుగోలు చేయించడానికి ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయలు ఇచ్చారు. అంటే ఒక నెలకు 5,20,00,000 రూపాయలు, సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు మీ సాక్షి పత్రిక కొనుగోలు కోసం. మరి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని మీ సొంత పత్రిక వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవటం ఏంటి ప్రభుత్వ ధనంతో? సరే, అది కూడా పక్కకు పెడదాం. 1,560 కోట్లకి తోడు ఈ 62,40,00,000 రూపాయలు, అంటే 1,624 కోట్ల రూపాయల 40 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఈ వాలంటీర్ వ్యవస్థ పేరిట ఖర్చు పెట్టావు. ఇవి కాకుండా ప్రతి ఉగాదికి వాలంటీర్ మిత్ర, వాలంటీర్ రత్న, వాలంటీర్ వజ్ర అని చెప్పని క్యాష్ ఇన్సెంటివ్స్ ఇచ్చావు. ఏక మొత్తంలో సంవత్సరానికి 260 నుంచి 280 కోట్ల రూపాయలు ఈ రూపంలో చెల్లించారు. ఎన్నికలు సమీపించిన 2024 సంవత్సరంలో ఉగాది నాటి ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ మీ పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో 380 కోట్లు ఖర్చు పెట్టావు క్యాష్ ఇన్సెంటివ్స్ పెంచి. మరి ఆన్ అండ్ యావరేజీ ఒక్కొక్క సంవత్సరం సుమారుగా 1,950 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థ మీద ఖర్చు పెట్టావు. అంటే సంవత్సరానికి 5 సంవత్సరాల టెన్యూర్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. దీనికి అదనంగా ఇప్పుడు 554 కోట్ల రూపాయల రామ్ ఇన్ఫో, విఎన్ కార్పొరేట్కి చెల్లింపులు చేసిన వాలంటీర్ వ్యవస్థ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్. వాళ్ళు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారు, వీళ్ళు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఎవరిని పర్యవేక్షించారు, వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేశారు? ఇక్కడ మీ స్థానిక నాయకులకు వీళ్ళు రిపోర్ట్ చేశారు. మీ పార్టీ సేవలకు వీళ్ళని వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా మీరే నాకు గృహసారథుల పేరిట అలాగే వాలంటీర్ల పేరిట 7.5 లక్షల సైన్యం ఉన్నారు అని చెప్పుకున్నారు. మీరు ఏర్పాటు చేసిన సిద్ధం సభలో మీరే నా బలం బలగం అని చెప్పని వాలంటీర్లకు పిలుపులు ఇచ్చారు. స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని వాలంటీర్లని మీ ఎన్నికలలో మీకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవటానికి, వారి సర్వీసెస్ వాడుకోవటానికి మీరే వాళ్ళకి పిలిపించారు. అంటే మీ పార్టీ కార్యకర్తలని మీ ఎన్నికల ప్రచారంలో వాడుకోవటానికి, మిమ్మల్ని అధికారంలో సుస్థిరంగా కొనసాగించడానికి, ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకోవడానికి 10,200 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టారు అనంటే 100కి 100 పాళ్ళు. ఏ రాజకీయ పక్షం అయినా తన అధికారంలో ఉన్నప్పుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది, అది తప్పట అవసరంలా. కానీ మీ రాజకీయ పార్టీ నిర్వహణ కోసం, మీ రాజకీయ పార్టీ కార్యకర్తల కోసం వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అంటే ఖచ్చితంగా మీరు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిచ్చారు అని చెప్పని ప్రభుత్వ వనరులకు నష్టం కలిగించారని కేసు నమోదు చేశారు. మరి వాళ్ళు ఈ 10,000 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులు ఎవరు?
మనం రామ్ ఇన్ఫో యుఎన్ కార్పొరేట్ పేరిట జరిగిన 554 కోట్ల గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ ఓవరాల్గా వాలంటీర్ వ్యవస్థ మీద నిష్ప్రయోజకంగా ఎటువంటి ఫలాలు సమాజానికి ప్రభుత్వానికి రాకుండా నాన్ ప్రొడక్టివ్గా 10,000 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. అదే 10,000 కోట్లతోటి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సగం నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేలాది కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్ను డబ్బుని తన పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులను నమోదు చేయాలి. ఇవాళ యుఎన్ కార్పొరేట్ అలాగే రామ్ ఇన్ఫో పేరిట జరిగిన ఈ దోపిడీని కోకటి వేళ్లతో పెకిలించి అసలు సిసలు బాధ్యులు ఎవరు, ఇన్ని వేల కోట్ల రూపాయల దుర్వినియోగ నిర్ణయం తీసుకున్నది ఎవరనేది నిగ్గుదేల్చి చట్టం ముందు సమాజం ముందు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, ఈ యుఎన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీనికి ఆదాన్ డిస్టిలరీస్కి కూడా సంబంధం ఉందని చెప్పి అభియోగాలు వస్తున్నాయి. ఏంటంటారు? అంటే ఒకవేళ నిజంగా సంబంధాలు ఉంటే లిక్కర్ స్కామ్లో ఈ యుఎన్ కార్పొరేషన్ పాత్ర కూడా ఉంటుందంటారు. అంటే ఇక్కడ యుఎన్ కార్పొరేట్ రిజిస్టర్ అయినాడు, ఈ అదాన్ డిస్టిలరీ కంపెనీ రిజిస్టర్ అయినాడు, ఈ రెండు ఒకే అడ్రస్లో ఉన్నాయి. మనం హైదరాబాదు కాజాగూడలో ప్రశాంత్ హిల్స్ అని ఉంటుంది. ఆ ప్రశాంత్ హిల్స్లో ఒక ఫ్లాట్లో రిజిస్టర్ చేశారు. వాస్తవంగా ఎప్పుడైతే ఈ ఇష్యూ ఎక్స్పోజ్ అయిందో అదాన్ డిస్టిలరీస్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీ. ఆ కంపెనీకి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 1,300 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు కాంట్రాక్టులు దక్కాయి. అలాగే ఇవాళ అదే అడ్రస్లో రిజిస్టర్ అయిన యుఎన్ కార్పొరేట్కి వాలంటీర్ల మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని 280 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ అదాన్ డిస్టిలరీసు రాజ్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఈ యుఎన్ కార్పొరేట్ అనేది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన, ఆయనకి అనుయాయులుగా ఉన్న, ఆయనకి సంబంధించి మద్యం అక్రమాలకు సంబంధించి మామూలు వసూళ్ళు, ఈ క్యాష్ హ్యాండింగ్ వ్యవహారాలన్నీ పర్యవేక్షించిన ఎవరికి సంబంధించింది అనేది ఇప్పుడు నిగ్గుదేలుతుంది విచారణలో. కాబట్టి ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన అనుయాయులు వేలాది కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారనేది నిర్ధారణ అవుతూ ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.